కరివేపాకు పొడి కోసం కళాయి పెట్టుకుని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు, శనగపప్పు వేసుకుని ఆయిల్ లేకుండా వేపుకోవాలండి. పొడికి ఎప్పుడు కూడా ముందుగా ఆయిల్ వేసుకోకూడదండి. తర్వాత రైస్లో వేసుకున్నప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని తినచ్చు, కానీ ముందుగా ఆయిల్ వేసుకోకూడదండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని బాగా వేపుకోవాలండి. నేను మా చెట్టు కరివేపాకు కోసుకుని బాగా నానబెట్టి సాల్ట్ వేసి నానబెట్టి కడిగి ఆరబెట్టానండి. ఏదైనా సరే ఆకుకూరలు బాగా నానబెట్టుకుంటే దాని మీద పురుగు మందులు చిన్న చిన్న, ఒకవేళ మనం పురుగు మందు కొట్టకపోయినా చిన్న చిన్న పురుగులు అవన్నీ ఉన్న క్రిములు మన కడుపులోకి వెళ్లకుండా బాగా కడుక్కుని శుభ్రంగా చూడండి ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి. ఎప్పుడును పౌడర్కి ఎప్పుడు కూడా పొడి పొడిలాగా ఉండాలి. మీ కంటి చూపుకి కూడా చాలా మంచిది. జుట్టు ఎదగడానికి కూడా చాలా బాగా మీ పిల్లలకి ఉపయోగపడుతుంది. ఎవరికైనా సరే కరివేపాకు కూరలో తీసి పాడేస్తారు కాబట్టి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలాగ మనం పొడిగా చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తినచ్చండి. చాలా బాగుంటుందండి. బాగా 15 నిమిషాలు వేగిన తర్వాత చూడండి ఇలా రోస్ట్గా అయిపోవాలండి. నలిపితే ఇలా నలుగుతుంది చూడండి. అంత బాగా వేగితేనే కానీ మిక్సీలో అవ్వదండి. చూడండి ఇప్పుడు మీకు మిక్సీ పట్టి చూపిస్తాను చూడండి పౌడర్ని. అదిగోండి వేడివేడి అన్నంలో కరివేపాకు పౌడర్, గుమ్మగుమ్మలాంటి కరివేపాకు పౌడర్ రెడీ. వేసుకుని తినండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.